డబ్బు ఎలా వచ్చింది? ఏ పాయింట్లో కొట్టాలో ఆ పాయింట్లో కొట్టాను. శివ డబ్బులు ఇచ్చేశాను. ఇది వాడి డబ్బు కాదు శామ్, మీ డబ్బు, మీ నాన్న డబ్బు, నా చెల్లి డబ్బు. అయ్యో అయ్యో అయ్యో, ఒక్క బటన్తో డబ్బంతా ఖర్చు అయిపోయింది మావయ్య. ఖర్చా? రాబడిరా. నువ్వు నొక్కిన ఆ బటన్తో షెట్టి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. యోస్ తీసుకోండి మావయ్య. చెయ్యి చెయ్యి. ఫ్రెంచ్ పోలీస్. రిలాక్స్ డానియల్. మావయ్య, మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఇంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు దొరికారు. ఇప్పుడు చేసావే ట్రాన్సాక్షన్, దాని డీటెయిల్స్ అన్ని కావాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పంపావు, అకౌంట్ నంబర్స్ తో సహా కావాలి. డానియల్ ఊరుకోరా. నేను అడిగిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చెప్తావా లేక స్టేషన్ కి వచ్చి చెప్తావా? యూ డిసైడ్. ఫ్రెంచ్ పోలీస్ ఆఫీసర్ అంటావా? ఈ గన్ను చూసావా? నిన్ను షూట్ చేసి పారేస్తాను. అన్ని దేశాల్లోనూ ఎన్కౌంటర్ ఉంది. ప్లీజ్ అయ్యే పరిగారు కానీ పోలీస్ స్టేషన్ రండి. తీసుకో డానియల్. అందుకే పోలీసులు నమ్మకూడదు. కేబెట్ ఇప్పుడు తృప్తే? డబ్బులు ఇస్తే నోరు మూసుకుంటాను అనుకున్నారా? మూసుకుంటాను మరి. ఏంటది? అడలు కొట్టా. నమ్మేస్తారా? కానీ వీడే ఇంకా సేపట్లో ఏడ్చేస్తుంటాడు బేబీ. వాడిని వదిలేరా మావయ్య. కార్టల్ డీల్ మనం ఎప్పుడు సైన్ చేయబోతున్నాం? తొందర ఎందుకు? ఏ శివ, నీ కార్ కీస్ ఇవ్వు. మర్సి. వికీ, మన రూమేరా, లోపల రా. కాళీమామయ్య ఎప్పుడు చెప్తుంటారు, ఇండియాలో పెద్ద పెద్ద ధనవంతులంతా ఊటీ డార్జిలింగ్ లో బంగ్లాలు కట్టి పెట్టుకుంటారట. కానీ అక్కడికి సమ్మర్ లో మాత్రమే వెళ్తారట. సంవత్సరం పొడవునా వాటిని పని వాళ్లే అనుభవిస్తుంటారట. దానికి అదృష్టం ఉండాలి కదా. నేను ఈ రూమ్ కి మారిపోదాం అనుకుంటున్నాను. ఏమంటావు? యా షూర్. ఇక మీదటైనా అంతా మనం అనుకున్నట్టు జరగాలి సార్. శివ, సరే ఇలా మాటలప్పుడు ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతాం. లాయర్ మీటింగ్. ట్రాఫిక్ లో ఇరుక్కుంటే లేట్ అవుతుంది. కంగారు పడకు విక్కీ, ఇదిగో ఫెరారీ కార్ చేతికొచ్చింది కదా. Any calls? Non, pas de nouvelles non. Okay. Save it. A big save it. Bien sûr. That's it. Did Vicky come there? హలో హలో, విక్కీ వచ్చాడా? విక్కీ వచ్చాడా?
శెట్టి వీడు శామ్ తమ్ముడు కదా ఇక్కడేం చేస్తున్నాడు? విక్కీ పాస్పోర్ట్ మార్చి బ్యాండేజ్ చుట్టి కోమా పేషెంట్ ని చెప్పి అన్ని చోట్ల డబ్బు కొట్టి అందరి నోళ్లు మోయించాను. శామ్ ని లైన్ లో పెట్టు. వికీ, శామ్ ఎక్కడున్నావురా? ఎలా ఉన్నావు? ముంబై, ఇండియా. ముంబై, ఇండియాలోనా? పక్కనెవరు? హూ ద హెల్ ఆర్ యు? ఎవరు నువ్వు? ప్రజా శెట్టి. శెట్టి ఎందుకు నేను ఎత్తుకెళ్ళాడు? వాట్ డిమాండ్స్ ఏంటో అడుగు. హలో 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 రే శెట్టి, నీకేం కావాలి చెప్పాడరా? నేను ఫ్రెంచ్ పోలీస్ అయిపోయాను శామ్. అదే ఇండియాలో నాకు పవర్స్ ఉంటే ఈ పాటికి విక్కీని ఇక్కడికి తీసుకో. నోరు ముయ్యరా నోరు. మామయ్య, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు వాడితో తెలుగులో మాట్లాడి వాడు ఫ్రెంచ్ లో మాట్లాడినా సరే, నువ్వు జర్మన్ లో మాట్లాడి వాడు ఇటాలియన్ లో మాట్లాడినా సరే, కార్తలతో మాట్లాడు. విక్కీ ఇప్పుడే రావాలి. ఉంటే ఏంటి, నాకు కావాల్సింది నా తమ్ముడు విక్కీ. రిలాక్స్, వదులు మామయ్య. కార్టల్తో పెట్టుకుంటే ఫినిష్. మన బిజినెస్ మొదలు పెట్టకుండానే మూసేయాలి. కరెక్ట్. మనం వీక్ అని తెలిసిపోతే మనతో చేయగలపడానికే వెనకాడతారు. కూల్ డౌన్, మనం వేరే రూట్ లో ఆలోచిద్దాం. నాకు విక్కీ కావాలి. టెన్షన్ పడదు, ఇప్పుడే కావాలి. ఎలాగైనా తీసుకొచ్చేద్దాం. యు రిలాక్స్. శామ్, ఇప్పుడు చూడు. లక్ష్మణ్, లక్ష్మణ, ఓపెన్ చేయి. లోపలే లేదే. అలాగా? ఉన్నావు లోపల, నువ్వున్నావు. ఇది కూడా నేనే కవర్ చేయాలా? కర్మ. ఇప్పుడు చెప్తున్నాను, శెట్టికి వీడే మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.